ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే షెడ్ నిర్మించగా వెల్డింగ్ పనులు చేస్తున్నారు కార్మికులు. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 69 అడుగుల్లో మట్టి గణపతి కొలువుదీరనున్నారు. 30 టన్నుల కట్టెలతో 70 అడుగుల షెడ్ నిర్మించారు. బడా గణేష్ తయారీపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి ఏ రూపంలో కనిపిస్తూ ఉన్నాడు, ఎన్ని అడుగుల్లో ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి అట్లాంటి ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంకి గాను శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా మనకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి విషయాలు తెలుసుకుందాం. మరి మనతో పాటు రాజన్న ఉన్నారు. సో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా దగ్గరుండి అన్ని పనులన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం గాను అన్న పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? నమస్తే అన్న. సో ఎక్కడి దాకా వచ్చాయి పనులు అనేది? స్టీల్ వర్క్ నడుస్తూ ఉంది. ఎందుకంటే నిర్జల ఏకాదశి రోజు ఏదైతే 6వ తేదీ మనం పనులు మొదలు పెట్టామో ఈరోజు దాకా దాదాపు వెల్డింగ్ పనులు ఇంకో 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. కానీ ఈ 2-3 రోజుల నుంచి 2-3 రోజులలో ఒరిస్సా అదేవిధంగా తమిళనాడు ఆర్టిస్ట్ వచ్చి మన డైలు కావచ్చు అవన్నీ రెడీ చేసుకుంటారనమాట. మరొక 10 డేస్లో వెల్డింగ్ పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. మరి ఈ సంవత్సరం మీరు థీమ్ తెలుసు, విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే గజ్జలమ్మవారు అనమాట. ఈ గజ్జలమ్మవారు ఏంటంటే వినాయకుని ఏదైతే బిల్డింగ్ కడుతారో దానికంటే ముందు ఇక్కడ ఈ అమ్మవారి గుడి ఉండే అనమాట. ఆ అమ్మవారి గుడిని తీసేసి ఈ 5 ఫ్లోర్ల గుడి కడదాం అనుకున్నాం. మా శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు 70 సంవత్సరాలతో అమ్మవారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇక ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. స్టీల్ కావచ్చు, కర్రలు కావచ్చు పెద్ద ఎత్తున పడుతూ ఉంటాయి. టన్నుల కొద్దీ కూడా ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు. దాదాపు స్టీల్ కావచ్చు, ఇటు ఐరన్ కావచ్చు, కర్రలకు సంబంధించి ఎన్ని టన్నులు తీసుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారన్న? మనము కర్రలు ఎప్పుడైతే అవసరం పడుతాయో మన గోదావరి డిస్టిక్లో నరసాపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుంచి అందే రంగారావు గారని ఆయన దాదాపు 20 టన్నుల కర్ర మనం ఎంత కావాలంటే అంత పంపిస్తారు. ఈసారి 2 లోడ్లు తెప్పించడం జరిగిందనమాట. దాని తర్వాత మరి షెడ్ వేసే వర్కర్లు వచ్చి ఆదిలాబాదు నర్సయ్య టీం వాళ్ళు ఒక 15-20 మంది షెడ్ వేయడం జరుగుతుంది. దాని తర్వాత వెల్డింగ్ పనులు వచ్చి సికింద్రాబాద్ నుంచి ఒక స్టీల్ షాప్ ఉన్నదనమాట, మోహిత్ అగర్వాల్ గారు. మరి ఆ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసేది నాగబాబు అనే వ్యక్తి ఆర్టిస్ట్ అనమాట. ఆయన టీం ఒక 15 మంది ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉన్నాము కొన్ని సంవత్సరాల నుంచి. దాదాపు 20 టన్నుల స్టీల్ దాకా ఇప్పుడు దాకా అయిందనమాట. ఇంకా అవసరం పడుతుంది. మనం వినాయకుని తీసే రోజు కూడా దాదాపు 3 టన్నుల స్టీల్ పైన మనం తీసుకొస్తామన్నమాట. సో దీని తర్వాత ఇప్పుడు మట్టి పనులు రావాలి. మట్టిలో కూడా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు, ఎందుకంటే మనము వినాయకుడు పెట్టిన తర్వాత తీసే టైంలో వర్షం పడితే వినాయకుని విగ్రహం డ్యామేజ్ కాకుండా నిపుణులైనటువంటి ఆర్టిస్ట్ని 4-5 రాష్ట్రాల నుంచి కళాకారులను తెప్పించి వినాయకుని రెడీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈసారి అరేంజ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి మనతో పాటు రమేష్ అన్న ఉన్నాడు. అన్న, ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ బడా గణేష్ని చూడడానికి లక్షల మంది వస్తూ ఉంటారు. ఖైరతాబాద్ బడా గణేష్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. మరి ఈసారి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి? సీసీ కెమెరాలు కానీ, గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, వాటర్ వర్క్ కానీ, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాం భక్తులకు. యావత్ ప్రపంచం నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. ఫేమస్ ఇది ఖైరతాబాద్ వినాయకుడు అంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. మరి ఇక్కడ 4 దారి రైల్లో వచ్చి అక్కడ రైల్లో అక్కడ ట్రైన్ ఇక్కడ వినాయకుడు స్పెషల్గా ఆగుతుంది. మరి వాళ్ళు డైరెక్ట్గా ట్రైన్ దిగి మరి వినాయకుని పాదాల దగ్గరికి వచ్చేటట్లు మేము ఏర్పాటు చేస్తాము, దర్శనం తీసుకునేటట్లు. తర్వాత విఐపి మీరా టాకీస్ నుంచి వస్తారు, వాళ్ళు డైరెక్ట్గా కారులో వస్తారు. అక్కడ పార్కింగ్ చేపిస్తాం అక్కడ మీరా టాకీస్ కార్ని. విఐపి వాళ్ళు డైరెక్ట్గా కారులో లోపలికి తీసుకొచ్చి ఇక్కడ కార్లు ఆపి డైరెక్ట్గా వినాయకుని దగ్గర పాదాల దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాం. ఐఎంఎక్స్ థియేటర్ సెక్రటరేట్ నుంచి అక్కడ మరి వారికి పార్కింగ్ అక్కడనే ఏర్పాటు చేస్తాము. వారికి డైరెక్ట్గా వినాయకుని పాదాల దగ్గర తీసుకొచ్చి దర్శనం చేపిస్తాం. సో గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు ఎన్ని లక్షల మంది వచ్చారు, ఈసారి ఎన్ని లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఎందుకంటే ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే అంచనాలకు మించి జనాలు వస్తూ ఉంటారు. సో మరి ఈసారి ఎట్లా ఉంది? పీఠం పేటర్ శంకరయ్య గారి మరి 1954 నుంచి వినాయకుని పెట్టడం జరిగింది. నేను ఇక్కడ సేవలో 1978 నుంచి మరి ఇక్కడ సేవలో పాల్గొంటాను, ప్రతి సంవత్సరం పాల్గొంటూనే ఉంటాము. అప్పుడు స్టార్టింగ్లో ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది ప్రతి సంవత్సరం పెరుగుతుండే. మరి ఇప్పుడు లక్షల మంది వచ్చారు. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు దగ్గర మన అంచనా ప్రకారంగా. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షలు పెరగవచ్చు. మరి వారికి మేము వచ్చే భక్తులకు భరోసా కల్పిస్తూ ప్రపంచ నలుమూల నుంచి వచ్చి వాలంటీర్ ఏర్పాటు చేసి ఒక 300-400 మంది వాలంటీర్ ఏర్పాటు చేసి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా వస్తారు. వారికి తీర్థ ప్రసాదాలు మరి అన్ని వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి భక్తులకు మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అన్ని శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున లక్షల మంది వస్తూ ఉంటారు. పోలీసులు కావచ్చు, దాంతోపాటు ఇటు వాటర్ బోర్డు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నాం చెప్తా ఉన్నది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరికొద్ది రోజుల్లో కూడా మనకు వినాయక చవితి రాబోతా ఉంది. ఇక వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.